మాకు రిజిస్ట్రేషన్ అయితే దొరకట్లేదు. వాళ్ళు 2021కి అప్పుడు రండి అప్పుడు ఇస్తామని చెప్పని అంటున్నారు. ఇది ఇప్పుడు హరిద్వార్లో ఏదైతే ఉందో గంగా దగ్గర అయితే దర్శనం చేసుకున్నాను ఇప్పుడే. బాగుంటుంది. ఫైనల్గా ఫుల్ హ్యాపీ ఉన్నాం మేము, ఎందుకంటే మాకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. యమునాత్రి రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే నా బైక్కి ఏదైతే కొంచెం సైడ్ మిరర్స్ ఉండే సైడ్ మిరర్స్ ఫిట్ చేయలేదు. ఇదైతే మనకి 7th ఫ్యూల్ స్టాప్ వచ్చేసి యమునోత్రి వెళ్ళే రూట్లో అయితే మాకు ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేశారు అనమాట. ఇది ఏదైతే ఉందో రిషికొండల రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనమాట. మాకు రిజిస్ట్రేషన్ అయితే దొరకట్లేదు. వాళ్ళు 2021కి అప్పుడు రండి అప్పుడు ఇస్తామని చెప్పని అంటున్నారు. ఇప్పుడు ఖాళీ 4 days ఏమవుతుందేమో మా ఓన్ అడుగుదాం. ఏం చేద్దాం. ఈరోజుతో పాపాలన్నీ సమాప్తం. ఎట్లా కొట్టుకోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యామ శ్రీకాంత్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హరిద్వార్. మేమైతే ఇప్పుడు హరిద్వార్లోనే ఉన్నాం అనమాట. నేను ఇప్పుడు హరిద్వార్లో ఏదైతే ఉందో గంగా దగ్గర అయితే దర్శనం చేసుకున్నాను ఇప్పుడే. జస్ట్ నా మొత్తం ఫ్రెష్ అయ్యాను, గంగా దగ్గరనే ఉన్నాను అనమాట. మార్నింగ్ యాక్చువల్లీ చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేద్దామని చెప్పి బయలుదేరితే మార్నింగ్ 6 o'clock అట్లా బయలుదేరాం అనమాట. నియర్ బై ఋషికొండ ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళామన్నమాట. రిజిస్ట్రేషన్ అవుతుందేమో అని చెప్పి అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ అవుతలేదు. వాళ్ళు 19, 20, 21 డేస్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అవుతుందని చెప్పి చెప్తున్నారు. మేము ఇక్కడ ఉండాలా, మళ్ళీ ఇక్కడ లేకపోతే డైరెక్ట్ అయోధ్య నుంచి వారణాసి, మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్ రావాలా అని చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ దొరకకపోతే ఇక్కడ అన్ని డేస్ వేస్ట్ చేయాలంటే, ఇప్పుడు ఇన్ కేస్ మనకు 19, 20కి రిజిస్ట్రేషన్ దొరికినా మనకు డేట్ ఎప్పుడు ఇస్తాడో అయితే తెలియదు. సో అందుకే కాలిపీలి ఇక్కడ మళ్ళీ 5-6 days మళ్ళీ కాలిపీలి టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి ఇక్కడ నుంచి మూవ్ అవుదామని అనుకుంటున్నాము. ఇప్పుడే జస్ట్ బై గంగా దగ్గరికి వచ్చాము. మొత్తం స్నానం చేసేసుకొని ఇప్పుడు రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ అన్ని తీసుకొని చెక్అవుట్ కావాలన్నమాట. నియర్ బై లొకేషన్లో ఋషికేశ్ ఉంది. ఋషికేశ్ దగ్గర అయితే రిజిస్ట్రేషన్స్ దొరుకుతాయని చెప్పి చెప్తున్నారు కొంతమంది. ఒకసారి వెళ్ళి దొరికితే మన లక్, దొరికితే మనం అక్కడ నుంచి చార్ధామ్ యాత్ర స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ దొరకలేదు అనుకోండి సీదా మనము అయోధ్య వెళ్ళాలన్నమాట. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇది. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాము. నేనైతే ఏం డిసప్పాయింట్ కాలేదు, మా వాడు అయ్యిండు. ఎందుకనంటే నాకు ఆల్మోస్ట్ తెలుసు, నేను హైదరాబాద్లోనే రిజిస్ట్రేషన్ బుక్ చేసేటప్పుడు అయితే డేట్లు అయితే దొరకలేవు. నెక్స్ట్ మంత్కి డేట్స్ దొరుకుతాయని చెప్పి చెప్పారనమాట. చూద్దాం. ఎనీవేస్ ఏదైతే ఏముంది, ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడు మేము గంగా దగ్గరికి వచ్చాము, స్నానాలు అయితే చేసామన్నమాట. మా ఓన్ ఇన్నర్ ఫీలింగ్ ఏందో అని అడుగుదాము. అంటే నేనైతే అసలు ఎగ్జైట్మెంట్ తోటి రాలేదు, ఏదో వెళ్ళాలా వద్దా అన్నట్టు వచ్చాను. వీడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ తోటి వచ్చాడు. ఒకసారి వీడి ఇన్నర్ ఫీలింగ్ తెలుసుకోదాం ఏందని. అరే ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, జర నువ్వు ఏం చెప్పగలరా? వెళ్ళేటప్పుడు అన్నాడు మా బావ నోటుకుంటా, అదే పోదామా ఏదో మూడు లేనట్టే ఏదో నా కోసం వచ్చినట్టు అన్నాడు. పొద్దున అందరు రిషికులు అంటే రిషికులు మైదాన్. ఆ పోలీసు వాళ్ళని అడిగితే కూడా రిజిస్ట్రేషన్ లేదు. చాలామంది ఉండే అక్కడైతే, కొన్ని 100 మంది ఉన్నాయి. చాలామంది వాపస్ పోయారు, టికెట్లు అయితే దొరకలేదు. ఇప్పుడు కొందరు అయితే ఉండి వాళ్ళు కూడా రిషికేష్ పోయి టికెట్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఏమో చూడాలి. ఒకవేళ రిషికేష్ కాడ టికెట్ దొరకకపోతే రిషికేష్ కాడ ఉండి బంగీ జంప్ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో చూసుకొని అక్కడికి వెళ్ళి మేము సీదా అయోధ్య వెళ్ళిపోతాం. అయోధ్యకి వెళ్ళి కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఆడికి వెళ్ళి వచ్చేసి హైదరాబాద్. గంగా దగ్గర కుక్కదూడ ఎట్లా వండుకుంది ఇప్పుడు లేపు. మేము ఏదైతే రూమ్ తీసుకున్నామో ఆ రూమ్లో నుంచి అయితే చెక్అవుట్ అయిపోతున్నాం అనమాట. మా లగేజ్ అంతా బ్యాగ్కి కూడా ఫిక్స్ చేసేసాము. ఇంక ఇక్కడ నుంచి మనం మూవ్ కావాల్సిందే. ఎక్కడికి మూవ్ కావాలో ఏంటో అర్థం అవ్వట్లేదు అసలు. రూమ్ అతను అయితే ఒక నెంబర్ ఇచ్చారనమాట, అతని ఫ్రెండ్. అది రిజిస్ట్రేషన్ కొంచెం పైసలు ఎక్కువ తీసుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పి నెంబర్ ఇస్తే నెంబర్ అయినా కాల్ చేసాము. హోజాయిగా అయిపోతుంది అని అన్నాడు. ఒక 10 to 20 minutes అని చెప్పిండు. ఆధార్ కార్డులు పంపమన్నాడు, పంపిన. ఒక్క దాని మీద 200 rupees అవుతుంది అని అన్నాడు. ఇంకా నేను 200 కాదురా నాయన, 500 అయినా పర్లేదు, ఇప్పుడు మాకు వెళ్ళాలి రిజిస్ట్రేషన్ కావాలంటే. సరే చేస్తా అన్నాడు. మీరు వెళ్ళండి, నేను మీకు పంపుతాను అని చెప్పి చెప్పిండు. ఆల్రెడీ నీదే ప్రాసెసింగ్ నడుస్తుందని చెప్పి చెప్పిండు. ఇన్ కేస్ మనము ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము, అతను కనుక మనకు పంపించిండు అనుకోండి, మన చార్ధామ్ యాత్ర బయలుదేరుతాం. ఇంకా
లేదు ముంగల వాళ్ళని పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే చేసుకొని చార్ధామ్ యాత్ర చేస్తే చేస్తాము, లేదు కాదు కూడదు అని అంటే సీదా ఇక్కడ నుంచి అయోధ్య నుంచి కాశీ టు హైదరాబాద్ అని అనుకుంటున్నాము. ఈరోజు మాత్రం డే 5 వచ్చేసి ఇలా అయిపోయింది. ఎనీవేస్ ఏదైతే ఏముంది మా వాడైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యిండు. ఒకసారి కనుక్కుందాం వాడు ఎలా డిసప్పాయింట్ అయ్యిందని చెప్పి. ఏమైంది అట్లా ఉండాలిగా? ఇంకా ఈ పాలు దొరకలేదు, తెలియదు. ఒకరిని అయితే పంపినాం వాట్సాప్లో చేసేసి అంటున్నాం బ్లాక్లో ఇస్తాం, మళ్ళీ ఏముంటుంది అది అయితే స్పెషల్ వెళ్తున్నాము. ఆడికి వెళ్ళి పోతాం, లేకపోతే ఆడికి అయోధ్య. నేనైతే నా జాకెట్ ఏవైతే ఉన్నాయో అన్నీ దీంట్లోనే పెట్టాను, ఏవి కూడా వేసుకోలేదు. ఎందుకంటే ఇంకా చూద్దాం ముంగల సిచ్యువేషన్ బట్టి వేసుకోమని చెప్పి మొత్తం మూడ్ ఆఫ్లు ఉన్నాం కాబట్టి ఏం కూడా అర్థమైతలేదు. నీళ్ళేని మూడ్ ఆఫ్లా మా వాడు చాలా అంటే చాలా మూడ్ ఆఫ్లు ఉన్నాడు. చాలా మంది అయితే పోలీసులు ఉన్నారు. మేము రిషికేష్ వెళ్ళే రూట్లో చెకింగ్ నడుస్తుంది మొత్తం. सीधा अंटून रा सर, हम लोग ऋषिकेश जाना है, सीधा बता रहे हो, नीचे से रूट बता। हाँ डोई वाला पड़ेगा, डोई वाला से किसी से पता कर। अभी नीचे से बता रहे एक रूट, ऐसे रूट से जाना है सीधा से जाओ आगे, डोई वाला फ्लाईओवर से पहले आगे से पता कर लेना, डोई वाला जाओ పడుతుంది. కొన్ని దగ్గర రూట్స్ దగ్గర తీసుకెళ్తుంది, అక్కడ డెడ్లు ఉంటున్నాయి. ఇంకొకటి అక్కడ వచ్చేసి ఏదైనా ఒకటి ఉంటుంది పోనీయకపోవడం. ఇప్పుడు చూశారు కదా, వెళ్ళినాము యూటర్న్ తీసుకొని వచ్చినాం, మళ్ళీ సేమ్ అదే రూట్లోకి ముంగల్కి వెళ్ళి యూటర్న్ తీసుకుని డోరి వాళ్ళ కిందికేం లేదు కదా, లేదు కిందికి ఇందాక ఆడికనే పోయినాం కదా. ఆ డోరి వాళ్ళ రూట్లకైనా పొమ్మంటున్నాడు. ఈ బ్రిడ్జ్ మమ్మల్ని చాలా లైక్ చేస్తున్నట్టుంది. మమ్మల్ని దగ్గర 3 ఎప్పటికీ 4th టైం ఇదే బ్రిడ్జ్ మీద తిరుగుతున్నాం. మేము ఇప్పుడు ఒక కంక్లూజన్కి వచ్చేస్తామన్నమాట. మేము ఫైనల్గా నేను చెప్పాను కదా, ఎవరైతే అన్న ఉన్నాడో ఆ అన్న మనకి రిజిస్ట్రేషన్ అయితే వేసి ఇచ్చిండు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పేరు కూడా అడగలేదు నేను, కాకపోతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. అప్పటి నుంచి నేను ఎక్కడెక్కడో లొకేషన్స్ లో తిరుగుతున్నాను, అసలు అర్థం కావాలి ఏం చేస్తామని చెప్పి. సో మనకి ఇప్పుడు టైం వచ్చేసి level 52 అవుతుంది. 5 hours 42 minutes చూపెడుతుంది. 205 kilometers చూపెడుతుంది మనకి ఇక్కడ నుంచి యమునోత్రికి. సో మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడ నుంచి మూవ్ కావాలి మనము, ఎక్కడ స్టాప్ కాకుండా. ఎందుకంటే మనకి పెద్దగా టైం లేదు. సో ఈరోజు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా. నేనేంటో అంటే నాకన్నా ట్రిపుల్ మా బొమ్మడి వాడు హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే వాడు ఏదైతే వచ్చిండో కేదార్నాథ్ యాత్ర అదే కాలేదు, ఇప్పుడు అయిపోతుందన్న ఒక ఎక్సైట్మెంట్ తోటి వాడు ఉన్నాడు. ఇంకా ఇక మనకు మెయిన్ పాసెస్ అయితే దొరికాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళి ఏమైనా స్టే చేయొచ్చు, ఎక్కడైనా దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్ని డేస్ అయినా పర్లేదు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. ఈ రూట్స్ అన్ని అసలు ఎక్కడ కూడా అర్థమవట్లేదు, కానీ ఇప్పుడు హైవే టచ్ అయింది కదా మనకి, సీదా వెళ్ళిపోవచ్చు మనం. డెహ్రాడూన్ 31 kilometers, కోంటా సాహిబ్ 85 kilometers, యమునోత్రి 210 kilometers. సో మనం యమునోత్రికి రీచ్ కావాలన్నమాట. ఇప్పుడు ఒక రైడ్ అయితే మనకు కంక్లూజన్ అయితే వచ్చేసింది, ఏ రూట్ ఏంటని చెప్పి, ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి. A5లో మేము ఏదైతే హరిద్వార్ టు యమునోత్రి రూట్లో అయితే మనకు ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇది డెహ్రాడూన్ రూట్లో నుంచి అయితే యమునోత్రి వెళ్తున్నాం అనమాట. అంటే హనుమాన్ చెట్ ఒకటి ఉంటుంది, డైరెక్ట్ యమునోత్రి కాకుండా హనుమాన్ చెట్ వెళ్ళాలి. హనుమాన్ చెట్లో బైక్ సైడ్ నన్ను పార్క్ చేసి లగేజ్ ఎక్కడన్నా పెట్టి ఆ నుంచి ట్రెక్ చేయాలన్నమాట యమునోత్రికి. మీకు నేను చెప్పాను కదా, మీకు కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను. ఇప్పటివరకు ఏ రైడర్ కూడా చెప్పలేడు అని చెప్పి, కరెక్ట్ డీటెయిల్స్ ఎక్కడ కూడా దొరకలేవు. నేను ఏమనుకున్నానంటే ఇక్కడికి వచ్చినాక చూద్దాం ఎవరితో దగ్గరనన్నా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఇద్దామని అనుకుంటున్నాను. కానీ ఎవ్వరు కూడా సగ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. కాకపోతే నేనైతే మొత్తం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. హైదరాబాద్ నుంచి నేను బైక్ పై వచ్చాను కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్. ఇప్పుడు నేను కొంచెం హడావిడిలో ఉన్నాను జల్దీ. సో ఎప్పుడైతే నేను అక్కడ నా దర్శనం కంప్లీట్ కాగానే యమునోత్రి ఆడ సిచ్యువేషన్ని బట్టి నేను మీకు కంప్లీట్గా డీటెయిల్స్గా చెప్తాను. ఫైనల్గా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఉన్నాం మేము, ఎందుకంటే మాకు రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. అదే చెప్పాను కదా, రూమ్ అతను నెంబర్ ఇచ్చిండు అని చెప్పి. ఆ నెంబర్ ఇచ్చిండు, ఆ నెంబర్కి కాల్ చేసినాం మాట్లాడినాం, అయిపోయింది. మీరు వెళ్ళండి అని చెప్పిండు. ఆయన అనుకున్న మాట నిలబెట్టిండు. మాకు రిజిస్ట్రేషన్ అయితే 2 కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు పంపించిండు. మాది ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఇప్పుడు లొకేషన్ చేంజ్ అయిపోతుంది. ఇప్పటివరకు అయితే రిషికేశే పెట్టినాం ఖాళీ. సో ఇప్పటి నుంచి మనము బార్కోట్ మన చార్ధామ్ యాత్ర అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అందుకే ఖుషీలో ఒక జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట.
జ్యూస్ తాగి ఇంకా మా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. లొకేషన్లు అన్నీ చేంజ్ చేస్తాం. ఏమన్నా ఇప్పటి నుంచి మీకు డీటెయిల్స్ క్లారిటీగా చెప్తాను చూడండి, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి. సో ఎనీవేస్ పదా మన రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా బ్రిడ్జ్ చూడండి, అక్కడ డ్యామ్ రాది, డ్యామ్స్ ఓపెన్ చేయలేదు. ఇది వచ్చి బ్రిడ్జ్. ఇక అవతలకి పోతున్నాం చూడు, చెప్పినా కదా. మనకి రూట్ మ్యాప్ వచ్చేసి ఉత్తర్ కాశీ యమునోత్రి 128, హనుమాన్ ఘాట్ 130, దరసు 115, ఉత్తరాకాశీ 142 కిలోమీటర్స్. మనం ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా మళ్ళీ కింద ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్గా రావాలి. నేను మరి సపరేట్గా దీని గురించి ఒక వీడియో చేస్తాను, మన రైడర్స్ ఎలా వెళ్ళొచ్చు ఏంటి అని చెప్పి. నేను మీకు రైడర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ మస్తు ట్రై చేశానండి, నాకైతే అసలు రూటే దొరకలేదు. నేను ఇంకా లాస్ట్ సైడ్ చూద్దాం, ఫస్ట్ అయితే హరిద్వార్ వెళ్ళిపోయాము, ఏడికైతే ఆడికి. ఎవరైనా చెప్తారు రూట్ అనుకుంటే ఎవ్వరు కూడా చెప్తలేరు. కాకపోతే కొన్ని మ్యాప్స్ ఉన్నాయి, దాని త్రూ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది ఇప్పటివరకు అయితే నాకు తెలిసి మన తెలంగాణ బైక్ అయితే రాలేదు ఇక్కడ చార్ధామ్ యాత్రకి. ఫస్ట్ టైం మన బైక్ వచ్చింది. హైదరాబాద్ నుంచి మన ఏదైతే చార్ధామ్ యాత్ర రైడ్లో ఇంకా 10 కిలోమీటర్స్ తక్కువ 2000 కిలోమీటర్స్ అయితే నేను కవర్ చేసినాను. ఇప్పుడు ఇంకోటి మెయిన్ వచ్చేసి నేను మర్చిపోయిన విషయం ఏంటంటే, మెయిన్ ఆయిల్ అయితే వచ్చేసేయండి. మనము ఇన్కేస్ ముందలైనా దీనికైనా పోపించుకోవచ్చు ఆయిల్. సో మెయిన్ ఇప్పుడు వచ్చేసి నా బైక్లో అయితే పెట్రోల్ నేను కిందనే వచ్చేటప్పుడు ట్యాంకులు చేసుకుందామని అనుకున్నాను, కానీ ట్యాంకులు అయితే చేయలేదు. అంటే ఆల్మోస్ట్ నేను హైవేనే కనబడ్డది, ఎక్కడ ఘాట్ సెక్షన్ కనబడలేదు. సడన్గా ఈ ఘాట్ సెక్షన్ ఏంటంటే హైవే లాగానే ఉండే, మనకి లోపలికి ఎంట్రీ కాగానే ఘాట్ సెక్షన్ షురూ అయిందన్నమాట. పెట్రోల్ ఒప్పించుకోలేదు. 3 పాయింట్స్ ఉంది, ఇంకొక 100 కిలోమీటర్స్ వరకు అయితే నేను ట్రావెల్ చేసినాను అనుకోండి, లైక్ యమునోత్రి వరకు వెళ్ళిపోయాను అనుకోండి. అక్కడ అయితే ట్యాంకులు చేసుకుంటాను. చూద్దాం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఏంటో అని చెప్పి. నేనైతే ఏదైతే మన యమునోత్రి రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే నా బైక్కి ఏదైతే కొంచెం సైడ్ మిరర్స్ ఉండే, సైడ్ మిరర్స్ ఫిట్ చేయలేదు ఇన్ని రోజుల వరకు. ఇప్పుడే సైడ్ మిరర్స్ ఫిట్ చేశాను అనమాట. అలానే కొంచెం ఎయిర్ లేదు, ఎయిర్ ఫిల్ చేసుకోవాలి ఇక్కడ దిక్కు. సేమ్ అట్లనే కొంచెం పక్కన హోటల్ ఉన్నందుకు మేము హోటల్కి వెళ్ళి మనం తిని ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ చేయాలి. ఇంకా మేము ఈ హోటల్ ఏదైతే ఉందో హోటల్లో అయితే వెజ్ థాలీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఏదైతే యమునా బ్రిడ్జ్ ఉందో దాని పక్కనే దగ్గర తింటున్నాం అనమాట. ఇది ఏదైతే విలేజ్ ఉందో నోవాడా విలేజ్ అనమాట. మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు కమాన్లోనే బోర్డు చూస్తాను అనమాట, 8 కిలోమీటర్స్ హెడ్ అని చెప్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ కొద్దీ నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నోవాడా విలేజ్లో పెట్రోల్ బంక్ ఉందని చెప్పి 8 కిలోమీటర్స్ హెడ్ అంటే సిటీ అవుట్స్కట్స్లో ఉందంట అనుకుంటా. వాటర్ అయితే షురూ అయింది, వర్షం పడేటట్టుంది. ఎందుకంటే నా పైన టాప్ డ్రాప్స్ వాటర్ అయితే పడుతున్నాయి. ఫైనల్గా మనకి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది అనమాట. ఏదైతే నేను నా
అని చెప్పి ఒక విలేజ్ చెప్పాను, ఆ విలేజ్లో ఫ్యూల్ స్టాప్ అని చెప్పి అంటారు. ఇదైతే మనకి 7th ఫ్యూల్ స్టాప్ వచ్చేసి. సో ఇక్కడైతే 94.69 పైసా ఉందన్నమాట లీటర్ పర్ లీటర్. సో ఇంకా మాకు ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంది M03. ఇంకా మనకి 11 లీటర్స్ పడుతుంది అని అనుకున్నాను. ఫైనల్గా బార్కోట్ నుంచి హనుమాన్ చట్ అయితే వెళ్తున్నాం అనమాట. హనుమాన్ చట్ అండ్ జానకి చట్ వెళ్ళే రూట్లో చూడండి ఎంత వనం, మొత్తం ల్యాండ్ స్లైడ్లు అయిపోయింది మొత్తం దిగిన చూడండి. మధ్యలో ఒకసారి మనము కొన్ని వీడియోస్ చూస్తాం కదా, ఒక మధ్యలో రాడ్లు వేసి మళ్ళీ వాటికి జాలి లాంటివి వేస్తున్నారు చూడండి. ఎందుకంటే మళ్ళీ ఏం ఇబ్బంది కాకుండా ఏం పడకుండా. ఏమో నా గుర్రం నన్ను గుడ్డని కొడుతుంది అనుకున్నాను. చూడండి ఎంతగానో ల్యాండ్ అయిపోయినా ఇక్కడ అక్కడ ఒక దగ్గర కింద షాప్స్ అయితే అన్నీ మీరికేం గుర్తున్నాయి అని చెప్పి అన్ని షాపులు తీసేసారు అనమాట. పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ మధ్య నా పైన డ్రాప్లెట్స్ అయితే పడ్డాయి వాటర్వి. ఏంటి లే అనుకుని లైట్ తీసుకున్నాను. ఇక్కడ వాన పడ్డది కాబట్టి అక్కడ నా పైన డ్రాప్లెట్స్ పడ్డాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంకా ట్రాఫిక్. పుజార్గౌన్ విలేజ్ అంటారు వచ్చేసి. మనమే ఫస్ట్ బైకర్ తెలంగాణ నుంచి రావడము. సనా చెట్టి, రనా చెట్టి, హనుమాన్ చెట్టి, యమునోత్రి 25+5 అంటే మనం ఇప్పుడు హనుమాన్ చెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి యమునోత్రి. బై ద వే ఇంకొకటి వచ్చేసి కార్లో కనుక ఎవరైనా కారు పడిన వాళ్ళు ఉన్నారు, కార్లు వచ్చినారంటే ఇంకా వాళ్ళకి సావే ఇంకా. ఎందుకంటే అక్కడ ఉన్న టర్నింగ్స్ ఘాట్ సెక్షన్ రోడ్లో మొత్తము ఎట్లా అంటే చెప్పలేము ఇంకా. అది మీ కళ్ళతో మీరు చూసి ఎంజాయ్ చేస్తూనే ఆ వ్యూ మస్తు అనిపిస్తుంది. నాకు కొంచెం యమునోత్రి 45 కిలోమీటర్స్, ఉత్తరకాశీ 85 కిలోమీటర్స్, గంగోత్రి 86 కిలోమీటర్స్. ఇది ఏదైతే వచ్చి బార్కోట్ అనమాట. ఇది అలాంటి చిన్న పెద్ద ఉంది బార్కోట్. ఎంత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. ఏదైతే మేము యమునోత్రి వెళ్ళే రూట్లో అయితే మాకు ఈ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేశారనమాట. మాకు ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉన్నాయో చెక్ చేసి ఇక్కడ నుంచి పంపుతున్నారు. మా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి అయిపోయింది కాబట్టి ఇవి చేయించుకున్నాం కదా మేము ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి బయలుదేరాలి. ఇంకా ఇక్కడ నుంచి నాకు 50 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ అన్ని వెహికల్స్ అయితే ఆపేశారు చెక్ పోస్ట్ దగ్గర. అంటే మీరు ఇన్ కేస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు మీదికి వెళ్ళనిస్తారు. ఇన్ కేస్ మీరు గిట్ట రిజిస్ట్రేషన్ చేసుకోలేరు అనుకో మళ్ళీ రిటర్న్ పంపిస్తారు రిజిస్ట్రేషన్ కోసం. సో మనది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా ఆలస్యం దేనికి, బయలుదేరదాం, మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఫైనల్గా మేమైతే యమునోత్రికి వచ్చేసామన్నమాట. నియర్ బై 1 లొకేషన్ మాత్రం, నియర్ బై 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. మేము ఎట్లయితే ఈ కనబడుతుంది కదా ఒక మనకి స్నో మొత్తం కనబడుతుంది చూడండి అక్కడ దిక్కు, ఐస్ మొత్తం. ఏంటంటే అంతా చలి అయిపోయింది. ఇక్కడ వర్షం పడ్డదని చెప్పి చెప్పాను కదా, ఫుల్ అంటే ఫుల్ చలి. ఇప్పటికీ నేను గ్లౌజులు వేసుకోలేదు ఇంకా, ఎందుకంటే 25 కిలోమీటర్స్ ఉంది కదా అని వచ్చేసాను. నా చేతులు ఎట్లా అంటే ఇంతకుముందు లదాఖ్లో ఎట్లా అయింది అట్లా అయిపోయింది అనమాట. మొత్తము 19 డిగ్రీస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎక్కడన్నా రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ మేము రూమ్ తీసుకొని మంచిగా బైక్ పార్కింగ్ ఏడుందో ఏందో చూడాలి. బైక్ పార్కింగ్ చూసి రూమ్ తీసుకొని మిగతా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు చెప్తాను. రూమ్ దే కానీ ఇక్కడ వస్తే ఎక్కడ స్టే చేయాలి, అంతేకాకుండా ట్రెక్కింగ్ ఎలా చేయాలి ఏంటి అసలు అని చెప్పి మీకు చెప్తాను. ఇక ఆల్రెడీ వీళ్ళందరూ ట్రెక్కింగ్ చేసే వస్తున్నారు. అన్ని వెహికల్స్, టూరిస్ట్ వెహికల్స్. రేపటి గురించి రేపు ఏంటి, రేపు ప్లాన్ ఏంటి అని చెప్పి మా వాడైతే ఏదైతే ఐస్ ఉందో ఐస్ని చూసి బాగా అది ఐసాలే అంటే ఫ్రేమ్ వెనకాల పెట్టిండా అని అంటుండు వీడు. చూడండి అబ్బా, రూమ్స్ కోసం అయితే ఆపుతున్నారు. సో ఫైనల్గా అయితే మేము రూమ్కి అయితే వచ్చేసామన్నమాట యమునోత్రి దగ్గర. సో
సో ఏదైతే యమునోత్రి దగ్గర ఒక రూమ్ అయితే మేము తీసుకున్నాం అనమాట. రూమ్ వచ్చేసి మాకు కాస్ట్ వచ్చేసి ఒక 1500 రూపాయలు తీసుకున్నాం అనమాట. అయితే ఇక్కడ మీరు రూమ్స్ ఏవి తీసుకోవాలన్నా మాకు దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పట్టింది రూమ్స్ చూడడానికి అయితే. ఎందుకంటే రూమ్స్ ఏవి చూడు 2000 3000 అంతకుమించి ఎక్కువనే చెప్తున్నారు అనమాట. తక్కువ అయితే ఎక్కడ లేదు. ఇన్ కేస్ ఏమైనా ఉంటే మీరు ఇద్దరే కదా, ఇంకా ఇద్దరిని వాళ్ళన్నా తెచ్చుకోండి, లేదంటే ఒక్కరినన్నా తెచ్చుకోండి, మీరు రూమ్లో షేర్ చేసుకోవచ్చు. కానీ అమౌంట్ మాత్రం 3000 అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ రూమ్స్ వెతకంగా ఎక్కడ కూడా దొరకలేదు. ఫైనల్గా ఒక స్టంట్ అయితే జరిగింది. మనతో పాటు ఒక రైడర్ అయితే దొరికినాడు అనమాట మనకి, ఆ బ్రదర్. ఇంకా అతనితో పాటు రూమ్ షేర్ చేసుకొని, అంటే ఈచ్ పర్సన్ వచ్చేసి 500 రూపీస్ అనమాట రూమ్ మాకు. అంటే మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి 1500 రూపాయలు అయితే కాస్ట్ చేసాను రూమ్కి. రూమ్ అయితే పర్లేదు, నైట్ స్టే చేయడానికి ఏముంది, రూమ్ కూడా అంతా మంచిగానే ఉందన్నమాట. సో ఈరోజైతే నేను రిషికేష్ మన హరిద్వార్ ఉంది కదా, హరిద్వార్ నుంచి బార్కోట్ నుంచి యమునోత్రి వచ్చానమాట. సో యమునోత్రిలో స్టే చేస్తున్నాను. మీకు డీటెయిల్స్ చెప్తానని చెప్పాను కదా. రేపు మార్నింగ్ నేను ఇక్కడ నుంచి యమునోత్రి దర్శనానికి వెళ్తాను అనమాట. దర్శనం అయిపోయి వచ్చినాక గంగోత్రి అని ప్లాన్ ఉంది. సో ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. ఫుల్ అంటే ఫుల్, ఇప్పుడు 15 degrees అయితే ఉందన్నమాట ఇక్కడ యమునోత్రిలో. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది, ఇప్పుడైతే వచ్చినాము, అంతా ఫ్రెష్ కావాలి, ఫ్రెష్ అయ్యి ఇంకా ఏమైనా తిని పడుకోవడమే. ఇంకా రేపటి గురించి ఆలోచించాలి కదా. సో ఇన్ని డేస్ వరకు అయితే మనకి నార్మల్గా టైం అయితే అలాగైపోయింది. కానీ ఇప్పుడు మాత్రం టైం మెయింటైన్ చేయాలి కంపల్సరీ. నేను అనుకునే రీచ్ కావాలంటే కొంచెం మార్నింగ్ లేచి చేయాలన్నమాట. సో మీకు చెప్పాల్సింది ఇంకోటి ఏంటంటే, మనకి ఒక కొత్త బ్రదర్ పరిచయం అయిన అనమాట. ఒకసారి అతని గురించి చెప్తాను. బాయ్. హాయ్. हेलो. What's your YouTube channel name, Baba? యాదమ శ్రీకాంత్. Okay. So, hello everyone. యూ హ్యావ్ టు టాక్ ఇన్ హిందీ. सब लोग कैसे हैं? आई होप सब अच्छे ही होंगे. और अभी हम लोग बहुत ज़्यादा ही दूर की राइड करते हुए आ रहे हैं. और मैं इस गरम गरम मैगी का मजा ले सकता हूँ यहाँ पे. अभी हमारे यहाँ टेम्परेचर हो रहा है 10 डिग्री यमुनोत्री से 2 से 3 आई गेस यहाँ से ट्रेकिंग चालू होती है. वहाँ से थोड़ा पहले जाम की चट्टी पे हम लोग रुके हुए हैं. और यहाँ पे मैगी के साथ शराब का भी मजा हम लोग ले सकते हैं if you want. నో నీడ్. Okay. So cheers. ఓకే. సో ఈరోజైతే అలా అయ్యింది. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యాదవ్.